హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి రామాయణం. ఈరోజు రెసిపీ వచ్చేసి దొండకాయ శనగపప్పు కర్రీ. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అండ్ మీకు మధ్యలో ఒక సీక్రెట్ అంటే చాలా మందికి తెలిసి ఉంటుంది, మేబీ నేనే రీసెంట్గా తెలుసుకున్నానేమో. కొబ్బరికాయ గురించి ఒక టిప్ చెప్తాను, వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్స్. ఫస్ట్ మనం కట్ చేసి కడిగి పెట్టుకున్న దొండకాయల్ని కుక్కర్లోకి తీసుకొని వాటర్ ఫిల్ చేసేసుకొని ఒక విజిల్కి పెట్టేసుకోవాలి. శనగపప్పు కూడా మంచిగా ఒకసారి కడిగి ఒక 20 to 30 minutes వరకు నానబెట్టుకోవాలి. ఒకవేళ అర్జెంటుగా అప్పటికప్పుడు అనుకొని చేసేది ఉంటే ఒక 10 minutes 15 minutes వేడి వాటర్లో నానబెట్టినా కూడా సరిపోతుంది. అండ్ ఆ తర్వాత ఒక 2 ఉల్లిగడ్డలు తీసుకొని కొంచెం మీడియం సైజులో, మరీ సన్నగా అక్కర్లేదు, మీడియం సైజులో కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. నాకు ఈ డైసర్ చాలా ఉపయోగపడుతుంది, కూరగాయలు ఫాస్ట్గా కటింగ్కి ఈజీ అయిపోతుంది. మీలో ఎంతమంది వాడతారు ఈ డైసర్? లేదా మీకు కూరగాయలు ఫాస్ట్గా కట్ చేసే స్కిల్స్ ఉంటే ఆరెల్స్ కటింగ్ టిప్స్ ఉంటే కూడా నాకు చెప్పండి. అండ్ మీకు మధ్యలో ఒక టిప్ చెప్తాను అన్నాను కదా, కొబ్బరికాయ ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉండడానికి ఫ్రీజర్లో పెట్టుకోండి. ఫ్రీజర్లో పెట్టుకొని మనం వంట చేసే మనకు అవసరమయ్యే ఒక 25 to 30 minutes ముందు తీసి నార్మల్ వాటర్లో వేస్తే చిప్ప మనకు ఊడొస్తుంది, ఫ్రెష్గా ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారు, కాల్చి తీస్తారు, అది బాగానే ఉంటుంది కానీ స్మోకీ ఫ్లేవర్స్కి అది బాగుంటుంది. ఇలా మనకి ఫ్రెష్గా కావాలంటే ఇలా ట్రై చేసి చూడండి. అండ్ ఒక కొబ్బరి చిప్ప, 3 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న అల్లం ముక్క వేసి మిక్సీ పట్టుకొని రెడీగా పెట్టుకోవాలి. అండ్ ఆ తర్వాత ఆయిల్ వేసి ఆయిల్లో కొంచెం జీలకర్ర, ఆవాలు, మినపప్పు, పసుపు, పోపుకి సంబంధించినవి, ఇంగువ అన్నీ వేసేసి ఉల్లిగడ్డలు వేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. అందరికీ తెలిసిందే ఉల్లిగడ్డలు తొందరగా వేగడానికి కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ వేస్తే తొందరగా వేగిపోతాయి. ఆ తర్వాత మనం ఆల్రెడీ ఉడికించుకుంటాం కదా శనగపప్పు అండ్ దొండకాయ, ఆ మిశ్రమాన్ని వడగట్టుకొని పెట్టుకొని దాన్ని ఈ ఉల్లిపాయలు వేగిన ఉల్లిపాయలు ఉంటాయి కదా దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మంచిగా పచ్చివాసన పోయేదాకా మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ మనం దాన్ని వేయించుకోవాలి. సో దట్ మనకి పసరు వాసన ఉండదు. అండ్ ఈ రెసిపీ కంప్లీట్లీ నేను విస్మై ఫుడ్ ఛానల్లో చూసింది మాత్రమే. ఆయనను చూసి నేను వంట నేర్చుకున్నాను. ఆయన ఛానల్లో చూసిన వీడియోస్ నేను ఎన్నో ట్రై చేశాను. దొండకాయ ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అందరూ ఒకసారి ట్రై చేయండి, చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. నేను చేసిన దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా నాకు కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఇలా ఏమైనా వెరైటీ రెసిపీస్ ఏమైనా ఉంటాయి కదా నాకు కమెంట్స్లో పోస్ట్ చేయండి, నేను వీడియో చేసి మీకు తప్పకుండా పెడతాను. ఆ తర్వాత కొంచెం దొండకాయలు, శనగపప్పు ఇది కొంచెం పచ్చివాసన పోయినాక కొంచెం ఉప్పు, కారము అండ్ ధనియాల పొడి ఇవి వేసి కొంచెం ఒకసారి మళ్ళీ కలుపుకొని మూత పెట్టి మగ్గిచ్చేసేసుకోండి. ఆ తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకుంటాం కదా కొబ్బరి, అల్లం, పచ్చిమిరపకాయ పొడి, అది వేసి దాన్ని ఒకసారి మళ్ళీ కలిపి 8 to 10 minutes వరకు కొంచెం పచ్చివాసన పోయేదాకా ఆరెల్స్ మంచిగా అందులో ఉన్న సారం అంతా కర్రీలోకి వచ్చేదాకా కలుపుతూ మధ్యలో చేసుకోండి. ద బెస్ట్ కర్రీ. దొండకాయలు చాలామంది ఫ్రై లాగా తింటారు, అలా కాకుండా ఇలా టేస్టీగా, హెల్దీగా, కమ్మగా ఉంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. లాస్ట్లో కొంచెం అట్లా కొత్తిమీర గార్నిష్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. అండ్ చాలామంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండానే చూసి వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దండోయ్.